నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ అట్ ద సేమ్ టైం తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి కిరణ్ రాయల్ గారి పైన లక్ష్మి గారు పెట్టినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు లక్ష్మి గారి పైన కూడా మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ కట్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండండి అని చెప్పేసి కిరణ్ గారికి ప్రెస్ నోట్ కూడా అందరికీ తెలిసింది. ఆ నోట్ కూడా మనం చూసాము. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏకీభవించినట్టేనా కిరణ్ రాయల్ గారు తప్పు చేసినట్టు? మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అమ్మా. అంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నోట్, పార్టీకి సంబంధించిన నోట్ బయటికి వచ్చింది. సో అంటే కిరణ్ రాయల్ గారు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ అట్ ద సేమ్ టైం తిరుపతి ఇన్ఛార్జ్గా ఆయన ఉన్నారు, అందరికీ తెలిసిందే. సో ఆయన్ని పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండండి, మీ మీద కాన్ఫ్లిక్ట్ కమిటీ విచారణ జరుపుతోంది సో అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే కిరణ్ రాయల్ తప్పు చేయకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనేవాళ్ళ. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు కిరణ్ రాయల్ తప్పు చేశాడు లక్ష్మి విషయాల్లో అని అంటున్నారు. మీరేమంటారు? అంటే ఇక్కడ ఆయన చాలా సమంజసంగా రాశారుగా లేఖ. అంటే అది అందరూ తీసుకోరుగా. కిరణ్ రాయల్ తప్పు చేశాడా లేదా అనేది నిర్ధారించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమన్నారు, ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీకి మీ ఇష్యూని రెఫర్ చేస్తున్నాము, దీని మీద నిజానిజాలు నిర్ధారించి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్తున్నాము అని చెప్పారు. అంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్కి మాత్రమే పంపిస్తున్నారు, ఆలోపు తాత్కాలికంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పారు. ఒక ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగిన తర్వాత దాంట్లో నిజానిజాలు విచారించి నిజంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి తప్పు చేసి ఉంటే పార్టీ డెఫినెట్గా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ కిరణ్ రాయలే తప్పు చేశాడు అనటానికి ఆధారాలు పూర్తిగా లభించట్లా. ఎందుకంటే ఆమె వెర్షన్ ఆమె చెప్పింది, కిరణ్ రాయల్ వెర్షన్ కిరణ్ రాయల్ చెప్పారు. రెండు వైపులా ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. దీని మీద విచారణ ఎవరొకరు చేయాలి కదా. విచారణ చేసిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అందులో కిరణ్ రాయల్ తప్పు చేసినట్టు ఎక్కడ చెప్పాడు? ఆయన చెప్పలేదు. తప్పు చేసి ఉంటే శిక్షిస్తారు, చేయకపోతే మళ్ళీ మీరు రావచ్చు, తాత్కాలికంగా బయట ఉండండి అని చెప్పారు. చాలా హుందాగా అనిపించింది నిర్ణయం. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మంది చాలా జుగుప్సాకరమైన వీడియోలు రిలీజ్ చేయడం కానివ్వండి, గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి, అలాగే అరగంట రాంబాబు కానివ్వండి, ఆయన అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇలాంటి చాలామంది చాలా ఇలాంటి అంటే సమాజం హర్షించలేని అంశాలను వాళ్ళందరూ చేశారు, అలాంటి పనులు చేశారు. కానీ ఏనాడు వైసీపీ వాళ్ళ మీద కనీసం తాత్కాలికంగానైనా దీని మీద వివరణ ఇవ్వండి అయినా కానీ షోకాజ్ నోటీసు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. అసలు చర్యలు తీసుకున్నట్టు ఎక్కడ వినలేదు. పార్టీకి సంబంధించి కనీసం షోకాజ్ నోటీస్ అడగలేదు సౌజన్య గారు. అవును, షోకాజ్ ఎందుకు ఇలా చేశారని కూడా అడగలేదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతలా స్పందించడం అంటే కరెక్టే చేశారు కదా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే నిజంగానే కిరణ్ రాయల్ అలా తప్పు చేయకపోయి ఉంటే లక్ష్మి గారి విషయంలో అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అనే మాట ఎందుకు అంటారు? ఆయన ఏకీభవించినట్టే చెప్పకనే చెప్పారు అని ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి పాజిటివ్గా తప్పు చేశారా లేదా అనేది ఇంకా జడ్జిమెంట్ మనం ఎవరం పాస్ చేయడానికి. సో మనం జడ్జిమెంట్ తీసుకోలేం కదా. తీసుకున్నప్పుడు ఒకవేళ నిజంగా తప్పు చేసావేమో, తప్పు చేసినప్పుడు పార్టీ కార్యకర్తగా పార్టీ నాయకుడిగా నువ్వు రేపు పొద్దున ప్రెస్ నోట్లు ఇస్తున్నావు లేదా ప్రెస్తో మాట్లాడుతున్నావు, పార్టీ నాయకుడిగా నువ్వు అఫీషియల్గా మాట్లాడడానికి వీలు లేదు. అది నిర్ధారణ జరిగేంత వరకు పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ, నిజంగా తప్పు జరిగిందని పవన్ కళ్యాణ్ గారు భావించి ఉంటే, ఎవరైతే అంటున్నారో పవన్ కళ్యాణ్ గారు భావించారు కదా అని అనుకుంటే పార్టీని సస్పెండే చేసేవాడు నేరుగా. అది రుజువు అయి ఉంటే పార్టీకి నీకు సంబంధం లేని చెప్పేసేవాడు. ఆల్రెడీ జానీ మాస్టర్ మీద పార్టీ సస్పెన్షన్ వేటేసింది కదా, అలా చేసేవాడు. ఇంకా దానికి ఒక కంక్లూజన్ రాలేదు. రానప్పుడు దీని మీద విచారణ చేయాలని కాన్ఫ్లిక్ట్ కమిటీ మేనేజ్ చేసి వాళ్ళకి పంపించినప్పుడు దీన్ని పవన్ కళ్యాణ్ గారు నమ్మారు తప్పు చేసినట్టుగా మనం ఎట్లా అంటాం? అది కరెక్ట్ కాదుగా. సో నేనేమంటున్నానంటే అందులో రెండు వైపులా ఉంది సౌజన్య గారు. చప్పట్లు మోగాలి అంటే రెండు చేతులు కలవాలి. ఇవాళ ఆ అమ్మాయి ఎవరైతే ఉందో లక్ష్మి అనే అమ్మాయి, ఆ అమ్మాయికి ఇతనికి 2013 నుంచి
ఒక రిలేషన్షిప్ ఉంది. అది స్నేహం అంటారా, వ్యాపార సంబంధం అంటారా, లేకపోతే లైంగిక సంబంధం అంటారా, ఒక రిలేషన్ ఉంది. అది అది వాళ్ళ మాటలను బట్టి ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ వరకు వాస్తవం. అయితే అందులో ఆ అమ్మాయి చేసిన ఆరోపణలకు కౌంటర్గా ఇతను చాలా అంశాలను తెర మీద తీసుకొచ్చాడు. నాకు కిరణ్ రాయలకు ఆర్థిక లావాదేవీలకు చెల్లు చీటి, ఇక నుంచి ఆయనకి నాకు ఎలాంటి ఆర్థిక లావాదేవీల సంబంధం లేదని చెప్పి ఆమె చెప్పిన వీడియోనే ఇతను కూడా చూపించాడు. తర్వాత ఆమె ఏంటి, ఇప్పుడు మళ్ళీ 1,20,00,000 నాకు ఇవ్వాలి అంటుంది. అంటే ఇప్పుడు ఆమె వైసీపీ ప్రలోభాలకు లొంగి కావాలని ఆరోపణలు చేస్తున్నట్టుగా ఎందుకు భావించకూడదు? కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఉతికారేస్తున్నాడు అక్కడ వైసీపీని. రోజా అనండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనండి, ఒక రకంగా వాళ్ళని ఒక ఆట ఆడుకుంటున్నాడు జనసేన తరపున. అలాంటప్పుడు అతన్ని దెబ్బతీయాలని వైసీపీ ఒక కుట్ర కోణంలో ఈ రకమైన పని చేసి ఉండొచ్చు కదా అనేది ఆయన ఆరోపణ. దాన్ని కూడా మనం కొట్టిపారేయలేం కదా. సో ఇవాళ తాజాగా చూస్తే కనుక ఆమె అరెస్ట్ కూడా చేశారు. నిన్న ఆయన ఏమంటున్నాడు, 3 రకాలు. ఆమెమి లక్ష్మి అని ఆమె అమాయక మహిళ కాదు, ఆమెకు అనేక నేరాలతో సంబంధం ఉంది. ఆల్రెడీ ఆమె మీద ఒక 2-3 కేసులు కూడా ఉన్నాయన్నట్టుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. అదే ఆయన చెప్పింది. జైపూర్లో ఒక చీటింగ్ కేసు జైపూర్లో ఉంది, విశాఖపట్నంలో ఒక బెట్టింగ్ కేసు ఉంది, అలాగే కర్ణాటకలో మరొక కేసు ఉంది. సో ఇన్ని కేసుల మధ్య ఉన్నారు. జైపూర్ పోలీసులు తిరుగుతూ ఉన్నారు ఆమె కోసం. రేపు ఎల్లుండి అరెస్ట్ చేయొచ్చు అన్నారు. నిజంగానే ఇవాళ జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఆ సచ్చీలత ఆమె దగ్గర ఏం కనపడలేదు కదా. కనపడనప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా ఇంతకంటే ఎక్కువగా ఎలా రియాక్ట్ అవ్వగలుగుతారు? ఆమె సచ్చీలమైన మహిళ, ఆమె అమాయకురాలు, ఆమెను నమ్మించి లోబరుచుకుని మోసం చేశాడు. ఇలాంటివి ఏమైనా ఉంటే అది ఓకే. ఇద్దరు మనుషులు మ్యూచువల్గా ఒకళ్ళకొకళ్ళు ఇష్టమై కావాలని ఇద్దరు కలిశారు అనుకుందాం ఉదాహరణ. దాంట్లో నేరం చేసినట్టు ఎట్లయితుంది? అవ్వదు. సుప్రీంకోర్టే చెప్పింది, మేజర్లైన ఇద్దరు వ్యక్తులు కలవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అటువంటప్పుడు వాళ్ళిద్దరు నేరం చేసినట్టు పరిగణనలోకి తీసుకోలేం మనం. ఒకటి డబ్బుల వ్యవహారమే తీసుకోవాలి. సో వాళ్ళ లైంగికంగా వాళ్ళు ఒకళ్ళు వాడుకున్నారా లేకపోతే అలాంటివి అసలు దాని మ్యాటరే కాదు. ఇద్దరు ఇష్టమై కలిశారు, ఇప్పుడు ఒకళ్ళకు ఇష్టం లేదు, విడిపోయారు. కానీ అక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది 1,20,00,000. 1,20,00,000కి ఆమె ఆల్రెడీ వీడియో ఉంది, నేను డబ్బులన్నీ కూడా ఆయనకి నాకు సెటిల్ అయిపోయిందని. సో అది కూడా ఇష్యూ లేదు. ఇంకేంటి ఇష్యూ అక్కడ? కానీ ఇదే అంశాన్ని తీసుకుని లక్ష్మి చేసిన ఆరోపణలు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసినటువంటి నోట్ కావచ్చు, అందులో ఆయన డెసిగ్నేషన్ని, ఆయన పేరుని మెన్షన్ చేస్తూ మీ మీద విచారణ జరుగుతోంది, సో మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి. దాంతో పాటుగా ఎవరైతే వీర మహిళలు జన సైనికులు ఉన్నారో వాళ్ళు మీ పర్సనల్ వర్క్స్ కాకుండా పార్టీకి సంబంధించినటువంటి పనుల్లో కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి అనేటువంటి అర్థం వచ్చేలా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా నెగిటివ్గా తీసుకుంటున్నారు. ఎలాగ నెగిటివ్? సో ఏంటి అని అంటే జన సైనికులందరూ కూడా కొంచెం ఈ కైండ్ ఆఫ్, అంటే ఇప్పుడు కిరణ్ రాయల్ గారు చేసినటువంటి పని ఇల్లీగల్ పని, సో అలా కాకుండా కొంచెం పద్ధతిగా ఉండండి, కాన్సన్ట్రేషన్ ఆన్ పార్టీ వర్క్స్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకటి వాస్తవం, మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి, కొన్ని పాటించాలి. మనం అసభ్యంగా వ్యవహరించడము అలాంటివి చేసినప్పుడు డెఫినెట్గా ఏదో ఒక రోజు ఇలాంటి బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ కిరణ్ రాయల్ వ్యవహారంలో ఒక అభ్యంతరకరం ఏంటంటే, ఆయన ఆ అమ్మాయి పట్ల దూకుడుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎట్లా, నిన్ను చంపేస్తాను, 3 ప్రాణాలు లేచిపోతాయి, అధికారంలో ఉన్నాము, మాకేం కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడడాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అది డెఫినెట్గా అది కిరణ్ రాయల్ మాట్లాడిన ఎవరు మాట్లాడినా తప్పే. అది డెఫినెట్గా ఆ అంశంలో మాత్రం పోలీసులు చర్య తీసుకునే అవకాశం, నిజంగా పోలీసులు చర్య తీసుకున్నారనుకోండి, పార్టీ తన యాక్షన్ తాను తీసుకుంటుంది. సో అప్పటి వరకు పార్టీ స్పందించదు. ఇది పొలిటికల్ కుట్రలో భాగంగా చూస్తుంది అంతే. ఓ గట్టిగా మాట్లాడే వ్యక్తిని ఇరికించాలని వాళ్ళు చూస్తున్నప్పుడు దాన్ని పొలిటికల్ కుట్రగానే చూస్తుంది. నిన్న మొన్నటి వరకు సెటిల్ అయిపోయిన అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చిందంటే మరి వైసీపీ ప్రలోభాలుకి లొంగలేదని మనం భావించలేం కదా. అంటే ఇప్పుడు కట్ చేస్తే లక్ష్మి గారి పేరు మీద చీటింగ్ కేసులు ఉన్నాయని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం జైపూర్ పోలీసులు కూడా అదుపులో అరెస్ట్ అయ్యారు. అది నిన్ననే ఆయన చెప్పారు. ఇప్పుడు దీనికి ఆయన సంబంధం లేదు. సో సంబంధం లేకుండా అరెస్ట్ చేశారు. రేపు విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, అటువైపు బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. సో ఇన్ని జరుగుతుంటే అమ్మాయి అమాయక మహిళ ఎట్లా అవుతుంది? చీటింగ్ మహిళే కదా. ఆ చీటింగ్ మహిళ చేసే ఆరోపణలకు విలువే ఉంటుంది ఇంకా.
అవును, తను మోసపోయింది అనే దానికి సంబంధించి మోసం ఆలోచించాలి. చేసింది కదా, మోసపోవడం ఎట్లా? ఇప్పుడు తను పెట్టిన కేసు అంటే నేను మోసపోయాను అనేటువంటి అంశం మీద తన కేసు పెట్టడం జరిగింది కిరణ్ రాయల్ గారి పైన. సో మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటని విచారణ జరుగుతుంది కాబట్టి వేచి చూద్దామని. Definitely విచారణ జరుగుతుంది, వేచి చూడాలి. ఇప్పుడు కిలాడి మహిళను బయటపడిందా లేదా? ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు ఎవరు నమ్మలా? జైపూర్లో కేసు ఉంది అమ్మాయి మీద, కర్ణాటకలో కేసు ఉంది, విశాఖపట్నంలో కేసు ఉంది. డెఫినెట్గా రేపేమో అరెస్ట్ అయింది. ఆయన చెప్పిందే జరిగింది కదా ఇప్పుడు. చెప్పిన కొద్ది గంటల్లోనే జరిగింది. సో మరి కమింగ్ డేస్లో ఏం జరుగుతుంది? ఒక కిలాడి మహిళ కాబట్టి ఆమె చేసిన ఆరోపణలకు కూడా విలువ ఉండదు అంటున్నా నేను.